గ్రామ ప్రజలందరికీ నమస్కారం. అయితే ఏంటంటే ఈ ఎన్నికల సంబరాలు జరుగుతున్నాయి. ఎన్నికల సంబరాల్లో ప్రతి అభ్యర్థి ఇంటికి రావడం జరుగుతుంది. మీ ఊరికి మోడల్ ఉన్నాయి, మీ దగ్గర రోడ్లు బాగాలేవు, మీ ఇల్లు బాగాలేదు, మీకు సంక్షేమ పథకాలు సరిగా అంతలేవు, మేము అందిస్తామని ప్రతి నాయకుడు వచ్చి ఈ 5 సంవత్సరాలకు 5 రోజుల పండగకు వచ్చి అడగడం జరుగుతుంది. అయితే ఏంటంటే ఇది మంచిగా ఆలోచించండి. మీరు ఈ 5 సంవత్సరాలలో 5 రోజులే ఎందుకు వస్తున్నారు? వీళ్ళు ఓన్లీ ఓట్లు మీ దగ్గరికి వెళ్ళి తీసుకొని గద్దెక్కే ప్రయత్నమే చేస్తున్నారు అంతే. కానీ ఈ 5 సంవత్సరాలు కాదు, మనము రాజకీయంలో వచ్చాము అని అంటే రాజకీయ పరిస్థితులు ఏంది, రాజకీయాలు ఎందుకు వచ్చాయి, మరి పార్టీలు ఎందుకు వచ్చాయి, ఇవి ప్రజాసేవ కోసం వచ్చాయన్న సంగతి మర్చిపోయి ఎవరంతల వాళ్ళు యమునా తీరి అన్న పరిస్థితికి ఇది జరుగుతుంది. ఓటర్లకు ఒకటే చెప్తున్నాం మేము, మీరు అన్ని గమనించండి. ఏ నాయకుడు కూడా మన దగ్గరికి వచ్చి 5 సంవత్సరాల లోపు మీరు ఇలా ఉన్నారు, అలా ఉన్నారు, మీకు ఈ పరిస్థితి ఉందని చెప్పేసి నెలకొకటి వచ్చి మీకు కలుస్తలేరు. ఎందుకు కలుస్తలేరు అంటే వాళ్ళు అలాంటి ఉద్దేశం లేరు. మీ అయిపోయింది 5 సంవత్సరాలు అయిపోయిందంటే నెక్స్ట్ ఇక మళ్ళీ ఇంకా 5 సంవత్సరాలు వచ్చినప్పుడే కలుద్దామన్న పరిస్థితికి వచ్చింది. ఏదో ఎలక్షన్లు వస్తున్నాయంటే ఒక సంవత్సరం ముందు హడావుడి జరుగుతుంది. ఈ హడావుడిలు ఇవన్నీ అబ్జర్వ్ చేయండి. ఎవరు మంచోళ్ళు, ఎవరు చెడ్డోళ్ళు. కారులో అద్దాలు ఎక్కించుకొని దుబ్బ కూడా పడకుండా పోయే నాయకులు చాలా మంది ఉన్నారు. అంటే బయటి డస్ట్ కూడా పడనీయకుండా. మరి అట్లాంటి వాళ్ళు ఎన్నుకుందామా, మన గల్లీలలో నడుచుకుంటూ పోయే అభ్యర్థిని ఎన్నుకుందామా అన్నది మీరు అబ్జర్వ్ చేయండి. గరీబ్ పరిస్థితులకు వెళ్ళి వచ్చినోడే గరీబోడు గురించి ఆలోచిస్తాడు. ఇది మీరు అబ్జర్వ్ చేయాల్సిన విషయాలు. రైతుల పరంగా వస్తే రైతులకు ఏ నాయకుడు మంచి చేస్తున్నాడు, ఎవరేం మంచి చేసిండ్రు అన్నది కూడా మీరు అబ్జర్వ్ చేయాలి. రైతులు చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు. మరి నాయకులు అన్నప్పటికీ నాయకత్వము దేనికి వహిస్తుంది? ఇప్పుడు మీరు మీ నాయకత్వం మీ పోకడకే అనుకుంటే ఎట్లా? ప్రజలకు మేలు చేసే విధంగా ఉండాలి, రైతులకు మేలు చేసే విధంగా ఉండాలి, మీ ద్వారా నలుగురు బాగుపడాలి. అంతేగాని మీరే బాగుపడితే ఎట్లా? అది ఆలోచించండి. ఓటర్ మహేష్ ఉన్నారా, మీరు ఓటర్లు ఎవరిని డిసైడ్ చేస్తారు అన్న దాన్ని బట్టే మన 5 సంవత్సరాలు ముందుకెళ్తుంది. 5 సంవత్సరాలు ఏందన్నది కూడా నడుస్తుంది. విద్యార్థులు తర్వాత ఎవరు మన విద్యార్థులు యువకులు చాలా మంది ఉన్నారు. విద్యార్థులకు వ్యసనాలకు బానిస అవుతున్నారు. వాళ్ళు ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉంటున్నాయి. వ్యసనాలు బానిస అయిపోయి 30 ఏళ్ళు వచ్చినా కూడా కొందరికి వ్యసనాలు బానిస అయిపోయి వాళ్ళు ఏం చేయాలో దిక్కుదోచని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకనంటే అటువంటి పరిస్థితి క్రియేట్ అవుతుంది ఇక్కడ. ఈ నాయకుడు చిత్తశుద్ధి లేదు. యువకులని ఏ విధంగా మనం మరి మంచి చేసుకుందాము? ఉపాధి ఉన్నట్టయితే వాడి వ్యసనాలకు ఎందుకు అలవాటు పడతాడు? ఉపాధి లేకనే వాడి వ్యసనాలకు అలవాటు పడుతున్నాడు. ఈ వ్యసనాలకు తగ్గట్టుగా వారిని దింపుకోవడము, వాళ్ళకి అద్దాపడము, ఇద్దాపడం, ఇది దినిపియడం, అది దినిపియడం, అదే జరుగుతుంది. ఎందుకు ఇదంతా తతంగం ఎందుకు జరుగుతుంది? యువకులారా మేల్కొని మీరు ఎవరిని నాయకులు చేద్దామన్నది మీరు మేల్కోండి. మీరు యువకులు, ప్రతి యువకుడు ఒక నాయకుడు కావాలి. అదే ఉద్దేశంతో నేను ఈరోజు ముందుకు రావడం జరిగింది. మీరు యువకులు, మీరు నాయకులు అయితేనే గ్రామం బాగుపడుతుంది, మీ ఇండ్లు బాగుపడతాయి, మీ గల్లీలు బాగుపడతాయి, మీరు బాగుపడతారు, అందరు బాగు చేస్తారు. మీరు ఆలోచించండి యువకులారా. ఇంకోటి, మన భాషల పేరు చెప్తే ప్రపంచానికి తెలిసే విధంగా ఉంది. కానీ మన దగ్గర ఒక ఉపాధి లేని పరిస్థితిలో మనం ఉన్నాము. విద్యావంతులు కూడా మత్తు బానిస అవుతున్నారు. ఇక్కడ ఎందుకు మత్తు బానిస చేస్తున్నారు? ఏ నాయకుడికి చిత్తశుద్ధి లేకుండా పోతుంది? చెప్పిపియాలా, అవేర్నెస్ తెప్పియాలా అన్నది లేకుండా పోతుంది. ఒక చిన్న మినీ ఫ్యాక్టరీ తెప్పియడం పెద్ద విషయమా? ఒక 30 మంది ఎంప్లాయీస్ తెప్పియడం పెద్ద విషయమా? అంటే ప్రతి గలీలో ఒక 10-12 మంది ఉండొచ్చు. మొత్తం అన్ని గలీలు వెళ్తే ఒక 100 మంది ఉండొచ్చు. 100 మందికి ఉపాధి కల్పించలేని పరిస్థితిలో ఉన్నాం మనం. ప్రతి పెద్ద పట్టణాల్లో, గ్రామాల్లో ఏదో ఒక ఉపాధి పరంగా కొన్ని ఫ్యాక్టరీలు పెట్టడం జరుగుతుంది. ఫ్యాక్టరీలు తర్వాత ఫ్యాక్టరీ కాకపోయినా చిన్నగా ఏదన్నా వేరే సంబంధించిన మనకు చాలా ఉన్నాయి ఇండస్ట్రియల్ పరంగా. అటువంటి వాళ్ళకు లోన్ లిక్కియచ్చు. లోన్ లిక్కించి సెంట్రల్ గవర్నమెంట్ చాలా స్కీమ్స్ ఉన్నాయి లోన్ లిక్కియడానికి. అటువంటి 50% సబ్సిడీతో సహా ఉన్నాయి. అటువంటి అవేర్నెస్ కల్పియండి, ఉపాధి కల్పియండి. ఫస్ట్ క్రీడా ప్రాంగణం లేదు యువకులకు కానీ, తర్వాత విద్యార్థులకు కానీ క్రీడా ప్రాంగణం లేకుండా పోయింది. క్రీడా ప్రాంగణం గురించి ఏ ఒక్క నాయకుడు మాట్లాడాడు? అసలు వాళ్ళ గురించి పట్టింపే లేదు. ఎందుకు ఇట్లాంటివి జరుగుతున్నాయి? మీరు యువకులు కానీ తర్వాత మంచి విద్యావంతులు ఉన్నారు,
వారికి కూడా పాపం ఉపాధి లేకుండా పోతుంది. వాళ్ళందరూ మీరు ఆలోచించాల్సిందే. ఈ ఓటు వేసేటప్పుడు ఎవరికి వేద్దాం, ఎవరిని నాయకుని చేసుకుందాం అనే దానిపైన మీరు ఆలోచించండి. లేదంటే 5 సంవత్సరాలు మనము మళ్ళీ వెనుక పడిపోయినట్టే. ఇట్లా 5 సంవత్సరాలు వెనుక 5 సంవత్సరాలు వెనుక గ్రామం బాగుంటే, మన గ్రామం బాగుంటే మన రాష్ట్రం కూడా బాగున్నట్టే. రాష్ట్రం బాగుంటే దేశం బాగున్నట్టే. గ్రామ స్థాయి నుంచే రాష్ట్ర స్థాయికి వెళ్తుంది. రాష్ట్ర స్థాయి నుంచి దేశ స్థాయికి ఎదగడానికి కారణమవుతుంది. ముందు గ్రామాలు బాగుండాలంటే గ్రామంలో ఉన్న సర్పంచ్ బాగుండాలి, గ్రామంలో నాయకులు బాగుండాలి. వాళ్లకు అవగాహన, వాళ్ళు విద్యావంతులై వాళ్ళు గుణాలవంతులై ఉంటేనే గ్రామ యువత కానీ తర్వాత గ్రామంలో ఉన్న రైతులు కానీ అందరూ బాగుపడే అవకాశం ఉంటుంది. ఓటర్ మహాశయులారా, అందరూ మీరు ఈ యువతకు సపోర్ట్ చేసి యువకుడిగా నేను ముందుకు రావడం జరిగింది. మీకు కోరేది ఏంటంటే నేను చేసిన పనులు ఏవైతే ఉన్నాయో గొప్ప చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మీకు అందరు తెలిసిందే ఉంది. మీరు ఎవరిని మంచి చేయాలన్న ఉద్దేశంతో ఎవరు ముందుకు వచ్చారో వారికి, అంటే నా పరంగా నాకు రిమోట్ గుర్తొచ్చింది. సింబల్ పరంగా నంబర్ 6 నన్ను ఓటేసి గెలిపించినట్టయితే మీ అందరికి నేను మంచి చేయడానికి ఎల్లవేళలా కృషి చేస్తానని నా వంతుగా మీకు తెలియజేయడం జరుగుతుంది.